చూడము మహారాజా మహారాజా మంత్రి జయకరా మహారాజా ఆహా చాలా బాధపడినావు భలే కట్టబడితే మహారాజా నీవు కొట్టిన మృగము ఒక్కదాయని చూపించవు మహారాజా పెద్ద మృగాన్ని కొడితే పెద్ద మృగమా అది ఏమి మృగము 1000 కాళ్ళ మృగము మహారాజా చాలా గొప్పది అవును చాలా గొప్పది అవును మహారాజా అది ఏమి మృగము ఒక్కసారి వినిపింపవు అదే వానలు పడితే ఇట్లా పాతా బందేరు బస అవునా అవును అది బందేరు బసవా చాలా గొప్ప బలవంతుడు కానీ మంత్రి చేయకరా అది కాదు ఇంకొకటి కుడితే అది ఏందో చెప్పము మనం దావింటి పాత అంటే పుట్ట మీద తలకాయ ఇట్లా అంటుంది చూడ అదేం మృగమురా అదే పా అదే తొండేకాయ ఓహో చాలా గొప్ప మృగాన్ని సంహరించేదివి కానీ అవును ఈ క్రూర మృగములన్నీ సంహరించేదివి కదా అవును మహారాజా ఈ మృగములన్నీ బండ్లపై వేసి మన పురంబడకు తరలింపుడి ఇప్పుడే తరలింపుతున్నా మంత్రి శేఖరా నేను కొంతసేపు ఈ అరణ్యములో మునుల ఆశ్రమములు చేరి ఆ విశ్వామిత్ర మహర్షులు వశిష్ఠ మహర్షులు ఇక్కడ ఆశ్రమములో భక్తిగా తపమాచరించుచుందురు కావున వారిని సందర్శించి వారి చేత ఆశస్సులు పొంది మరల నేను మన పురమునకు తరలి వచ్చేదా ఈ మృగములన్నీ మహారాజా నీ ఆజ్ఞ ఎవరు నీవు ఈ గౌరవరణ్యములో నాకు అడ్డు తగులుతున్నావు నీవెవరు ఒక్కసారి విన్నవింపు వన సుందరిని నీకోసమై వచ్చాను రాజా అవునా నేనెవరో తెలుసునా నేను కాశీపట్టణం పరిపాలించు ఏకరాజును నేను ఏక పత్తి వ్రతుడను నాకు అడ్డు తగులుట ఏమి కాదు నీ దారి ఎటువంటి రాజులు ఎందరినో చూశాను కానీ
ఎవరమ్మా నీవు? నీ దారిని నువ్వు పొమ్ము, నాకు అడ్డు తగులుట ధర్మము కాదు. అవునా? నేను ఆడదాలని మీరు మగవారు. ప్రేమ ప్రేమ. నేను అటువంటి వాడని కాదు. నేను శ్రీరామచంద్రుని బాధవాసులు లేక పత్నివ్రతుడు నన్ను కోరుట తగదు. నీ దారినితో పొమ్ము. ఓ రాజా, నీకోసమే వెతుకుతున్నాను రాజా. ఒక్కసారి నా అది చల్లదు. ఓహో, ఈమె ఎవరు? మహా మాయావిగా ఉన్నది. ఈమెను సంహరింపక తప్పదు. శ్రీహత్య మహాపాపము కావున నీవు దారిని పొమ్ము. హా, మంచిది గాని కదా. ఇంకా ఈమెను ఖండించక తప్పదు. ఇప్పుడే బాణముతో నిన్ను ఖండించదగా. ఎవరునో శ్రీహత్యకు పాల్పడిన పాఠకుడు, వాడిని ఇప్పుడే సంహరించదను. ఎవరైనా సంహరించదను. ఏమి మునుల ఆశ్రమములు ఎంత ప్రశాంతముగా ఉన్నవి. సకల చరాచరాలకు జాగ్రత్త మెగుతున్నాయి. శాంతికి ఇది పుట్టినిల్లు. ఈశ్వ ప్రేమకు భయమెట్టు. నా పూర్వ పుణ్యమేమో. ఈ మహారథుల దర్శన భాగ్యమున నేను ధన్యుడనైతిని.
నా పూర్వజన్మ విశేషమేమో ఈ మహారథులు తక్షణమే నాకు దర్శనమవుతున్నారు కదా. ఆహా. వశిష్ఠ మహారథులు తక్షణమే దర్శనమవుతున్నారు. మహాత్మా అరయగ బ్రహ్మ విశిష్టరుండువై మాకు ఆదర్శ దేవుండువై రఘువంత సద్గురుడువై ఖ్యాతి గాంతి నీతికివై నీ యశోధనమునకు నీ చరణారవిందములకు భక్తితో మొక్కితే పరబ్రహ్మము తీర్చరా. రాజా మహాత్మా నువ్వు బాధ చెందకమయ్యా. స్వామి, ఈ ఘోర అరణ్యములో తిరిగి తిరిగి ఆ మృగయాంతమున నాకు అధికము వారున్నదే కదా. నాకు కొంచెము ఈ దాహము తీర్చగలవా తండ్రి? అలాగే తీర్చను. విశ్వామిత్ర మహర్షి నారాయణ నారాయణ.